నమస్తే అండి. నమస్తే. ఏపీలో అయితే రాబోయే 3 నెలల్లో మనకి ఎలక్షన్స్ అయితే ఉన్నాయి గదా! సో, ఎలక్షన్స్‌లో నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బావుంటుంది? సీఎం అంటే ఇప్పుడు మామూలుగా అయితేనే జనసేన పరంగా మామూలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. కాకపోతే పొత్తు కాకుండా మామూలుగా డైరెక్ట్‌గా ఎవరి కెపాసిటీ అనేది తెలుస్తుంది. పొత్తు కాకుండా డైరెక్ట్‌గా వస్తే బాగుండు అనిపిస్తుంది. ఎవరు వాళ్ళు పోటీగా సొంతంగా వస్తే బాగుంటుంది. పొత్తు కాకుండా ఏం లేకుండా. అందుకే ఇప్పుడు దాకా చాలా విమర్శలు ఎదుర్కొన్నాం. జనసేన వాళ్ళు పొత్తుకి వెళ్తే బీజేపీ చాలా పొత్తులు అయ్యి అని. కాకపోతే ఈ టఫ్ ఫైట్ అనేది ఉంటది ఈసారి ఎలక్షన్ అనేది. వార్ వన్ సైడ్ ఏమి ఉండదు. లాస్ట్ టైం వార్ వన్ సైడ్ అయిపోయింది. వైఎస్ఆర్‌సీపీ 150 సీట్లు వన్ సైడ్ అయిపోయింది. కాకపోతే టఫ్ ఫైట్ అనేది ఉంటది. టఫ్ ఫైట్ లో ఉన్న అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ఐటీ సెక్టర్ ఏ మేరకు డెవలప్‌మెంట్ జరగొచ్చు? ఐటీ సెక్టర్ వరకు అయితే డెవలప్ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఐటీ వరకు డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న అధికార పార్టీలో ఐటీ డెవలప్మెంట్ అనేది అసలు లేదు. కాకపోతే ఉన్నాయి పథకాలు చాలా పెట్టారు. ఏ రాష్ట్రంలో లేని పథకాలన్నీ ఇక మన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు మా బాగానే చేశారు. అన్ని పనులు అన్ని బాగానే ముఖ్యమంత్రిగా బాగానే చేశారు. కాకపోతే కొన్ని కొన్ని పనులు ఈ జనానికి నచ్చక కొంచెం వ్యతిరేకత వచ్చింది అంతే. కాకపోతే ఈసారి అనేది టఫ్ అనేది ఉంటది. టఫ్ ఫైట్ లో కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతారని నా అభిప్రాయం. అంటే ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే కొన్ని మేనిఫెస్టోస్ అయితే పెట్టారు. సో, ఆ మేనిఫెస్టోస్ జరగొచ్చా? అన్నీ జరుగుతాయి. ఆయన చెప్పిన విధంగా అన్ని మేనిఫెస్టోలు చెప్పిన విధంగా అన్ని చేసి అమలు చేసి చూపిస్తారు ఆయన. విద్యార్థులు వలస అనేది తగ్గుతుంది అనుకోవచ్చా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే? విద్యార్థి కొరత అనేది తగ్గేది ఏమి ఉండదు. మామూలుగా యథావిధిగా ఉంటుంది. మరి ఇప్పుడు ఉద్యోగాల కొరత అనేది ఉంది కదా! కొరత ఏమైనా తగ్గొచ్చా? ఉద్యోగాల కొరత ఇంకా పెరుగుతుంది. ఇంకా ఉద్యోగాలు అనేవి ఇంకా ఎక్కువ వస్తాయి. ఉద్యోగాలు అనేది ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు తక్కువ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఉద్యోగాలు ఇంకా ఎక్కువ వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు రీసెంట్ గా జైలుకి వెళ్ళడం జరిగింది. సో, అది సింపతితో వీళ్ళే కావాలని చేశారు టీడీపీ నేతలే అని అంటున్నారు. ఎంతవరకు నిజం? సింపతి ఇది అంటే సింపతి వాళ్ళు చేసింది ఏం లేదు. అధికార పార్టీ వాళ్ళే కావాలని చేశారు అది ఇదని నేను అనుకుంటున్నాను. జగన్ రైతులకు ఏ మేరకు అంటే సహాయం చేశారని? రైతులు అన్ని విధాలుగా వీళ్ళు సహాయపడ్డారు. అన్ని మేనిఫెస్టోలు అన్ని బాగానే చేశారు. మేనిఫెస్టోలు అన్ని చాలా పెట్టారు. అన్ని పథకాల వరకు బాగానే అన్ని అమలు చేసి అన్ని బాగానే అందరికీ సహాయ విధంగా సహాయపడేలా ఉన్నారు. థ్యాంక్ యూ.